కార్యక్రమంలో గుడ్ మార్నింగ్ మీకు చర్చలో పాల్గొన్న విల్సన్ గారికి, శ్రీనివాస్ గారికి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో తెలుసు. అంటే ప్రజలకి విముక్తి కలిగించాలని ఒక రకంగా ప్రజా పరిపాలన తీసుకురావాలని చెప్పి మొదటి నుంచి కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ పవన్ కళ్యాణ్ గారు దాంట్లోనే భాగంగా చెప్తున్నారు. డెఫినెట్గా కేంద్రంలో కూడా నేను వారిని అడిగి, వారు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒప్పించి నేను 2014లో ఏ విధంగా అయితే పోయినామో ఇప్పుడు కూడా అదే విధంగా పోవాలా. ఇది ఏదో రాజ్యాధికారం కోసం అని కాదు, ప్రజల్ని ఈ రాచరిక పరిపాలన నుంచి విముక్తి చేయటం. రాచరిక పరిపాలనే, ఎక్కడ కూడా రూల్ ఆఫ్ లా లేదు. అనేకమైనటువంటి రోజు డిస్కస్ చేస్తున్నాం మనం. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా ఉంది. ఇవాళ కూడా చూసాం, నిన్న కూడా 5 లక్షల కోట్లు ఎంతో వేసాడు, 5,000 కోట్లు ఎంతో సంక్షేమ పథకాలకు వేసాడు. దాంట్లో సంక్షేమం ఎప్పుడు కూడా ఆర్థికాభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా ఉండాలి. అట్లాంటిది ఇవాళ ఒకే సంక్షేమం బాటలో, అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇవాళ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, తీసుకుంటున్నాం కాబట్టి అంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు అప్పులు పుట్టినంత కాలం ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసులతో సహా అన్నీ తనఖా పెట్టి మొత్తం ఇల్లు వాకిలి అన్నీ అమ్ముకొని రోడ్డు మీద నిలబడ్డట్టు ఒక సామాన్యుడి పరిస్థితి ఉందో ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అట్లుంది. అలాంటి పరిస్థితి నుంచి ప్రజల్ని బయటపడేయటానికి కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన ఇద్దరు కలిసి కూడా అవసరమైతే బీజేపీ దగ్గర మీరు సీట్ల గురించి ఏదో చెప్పారు, ఒక సీట్ అటో ఇటో అయినా సరే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగజేయాలి ఆ పరిపాలన నుంచి. ముఖ్యంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైంది, ఇది బాగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, దీన్ని ఎట్లా చేసుకోవాలని చెప్పి అనేక సర్వ ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి మాకు కుదరకూడదని వాళ్ళ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ కూడా చూసాం, అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కూడా ఎంతోమందిని అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ప్రయోగించి ఎన్నో మాటలు అనిపిస్తున్నా, కానీ జన సైనికులు కానీ ఆ లీడర్లు కానీ బ్రహ్మాండంగా వారు కూడా కౌంటర్లు ఇస్తున్నారు అన్నిటికీ. అయితే అంటే ఈ పొత్తు ఎక్కడన్నా ఒక్కడ బ్రేక్ అయిపోతే మాకు లాభం జరుగుతుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు మొత్తం కూడా చీలిపోద్ది, అప్పుడు నేను ఎంతో కొంత లాభపడవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉపాయం. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించింది. నిజంగా కూడా ఈ 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రం పూర్తిగా వెనకబడతానికి గురైంది. సంక్షేమ పథకాలు ఇచ్చే దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఏంది ఈ డబ్బు అంతా ఇట్లా ఈ విధంగా చేసి, అక్కడ ఏంది డబ్బు విపరీతం 11 లక్షల కోట్ల అప్పు చేశారు. అదేమంటే ఆన్ రికార్డులో FRBM లోబడేమో చూపిస్తారు కేంద్రానికి ఇచ్చేటప్పుడు, కానీ బయట SUలు పెట్టి విపరీతంగా కోట్లాను కోట్లు, వేల కోట్లు. కానీ అంత అప్పు చేసినా మీరు అన్నట్లుగా అంత సంక్షేమం చేసిన వారైతే పెద్ద ఎత్తున ఆ డబ్బంతా అకౌంట్లోకి వెళ్ళలేదు కదా, అదే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కూడా అమలయ్యాయి కదా. డెఫినెట్గా ఏ ప్రభుత్వాలైనా సరే ఈ భారతదేశంలో సంక్షేమ పథకాలు వస్తే ఆదాయంలో ఉన్నదాన్ని ఒక 15%, 12% వచ్చిన ఆదాయం దాంట్లో నుంచి ప్రజలకు పంచుతారు, పేదవాళ్ళకి. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే అసలు కంప్లీట్గా అంటే డబ్బు లేకపోయినా సరే ఆస్తులు కుదవబెట్టి తీసుకొచ్చి ప్రజలకు పంచడం. అంటే ఏంటది అసలు? అది ఏమర్థం దానికి అర్థం ఏముంది, పరమార్థం ఏముంది? డబ్బులు వచ్చేవాళ్ళు తీసుకుంటే పోనీ పేదవాళ్ళందరికీ ఇచ్చావా, దాంట్లో ఎంతమందిని ఎగ్గొట్టావో అది కూడా తెలుస్తుంది కదా. సరే, కాబట్టి మీరు ఇచ్చినటువంటి వారు ఒక్కటే ఉందండి. ఇవాళ సంక్షేమ పథకాలు 11 లక్షల కోట్ల అప్పు చేసి 3,20,000 కోట్ల సంక్షేమ పథకాలు ఇచ్చామని వాళ్ళు చెప్పుకోండి. కానీ మిగతా డబ్బు అంతా ఏమైంది, దేనికి ఖర్చు అయింది? దరిదాపుగా మెయింటెనెన్స్ అదంతా చూసినా కూడా ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఓవరాల్